నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ వెంకట గన్నవరపు. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ లాయర్ బాలగారు. బాలగారు నమస్తే అండి. నమస్తే. ఈ బాలకృష్ణ చేసిన కామెంట్ల మీద సరే రకరకాల పార్టీలు రకరకాలుగా స్పందించాయి. ప్రజలు అభిమానులు, చిరంజీవి అభిమానులు స్పందించారు. చిరంజీవి కూడా స్పందించారు ఆయన లేఖ రూపంలో. అవన్నీ కాసేపు పక్కన పెడితే పవన్ కళ్యాణ్ తన అన్న మీద తండ్రితో సమానమని మనం చాలా సందర్భాలు ఆయన మాట్లాడారు. ఆఖరికి వజ్రోత్సవాలు ఎప్పుడో కొన్ని సంవత్సరాల కింద జరిగిన వజ్రోత్సవాల్లో నటుడు మోహన్ బాబు లెజెండరీ అవార్డ్స్ గురించిన ఫంక్షన్లో కూడా వాళ్ళ అన్నయ్యని తక్కువ చేశారన్న సందర్భంలో చాలా అగ్రెసివ్గా మాట్లాడారు. తమ్ముడు మోహన్ బాబు అని వెటకారంగా. అంటే అన్నని అంటే ఒప్పుకోవడం అనేది అక్షర సత్యం. అది మీడియా సాక్షిగా అందరూ చూశారు, లక్షలాది మంది. ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చూస్తుండగా వాళ్ళ అన్నని తీసిపారేసినట్టు మాట్లాడారని మీడియా కూడా చెప్తోంది. సో మీమ్స్ కూడా వస్తున్నాయి. ఇంత జరుగుతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేదు అంటే మీరేం చెప్తారు? సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అనేది తెలిసింది అంటే ఇట్లా సినిమాల ద్వారానే కదా. ఒక సినిమా చేయాలంటే ఎవరు ఉండాలి? ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ ఉండాలి. ఎవరు ఉండాలి? నిర్మాత ఉండాలి. నిర్మాత ఉంటే ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ వస్తాయి. డైరెక్టర్ లేదు ఏముందిలేండి, ఎంతమంది డైరెక్టర్లు దొరకరు, స్క్రిప్ట్ ఉంటే డైరెక్టర్లు వచ్చేస్తారు. దట్ ఇస్ నాట్ బిగ్ డీల్. బట్ మెయిన్ ఇంపార్టెంట్ క్యాపిటల్ నిర్మాత. 90% సినిమా అంతా ఎవరి చేతుల్లో ఉంటుంది? ఇన్ అండ్ అరౌండ్ వాళ్ళ చేతుల్లోనే. అవునా? పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళు బైకాట్ అని అనుకున్నారు అనుకోండి ప్రొడ్యూసర్స్, ఏమన్నా అవ్వగలుగుతుందా? కష్టమే కదా. ఎంత డబ్బులు పెట్టుకుని సొంతంగా ఎన్ని సినిమాలు దిగుతాడు ఆయన? మహా అయితే ఎవరికైనా 2-3 ఫ్లాప్లు అయ్యాయి అనుకోండి, మంచివి ఆరిపోవాల్సిందే. ఆరిపోవాలి, కరిగిపోవాలి, కారిపోవాలి, ఇవే ఉంటాయి కదా. సో కాబట్టి ఇప్పుడు అలాంటి వ్యక్తులతో నేను పెట్టుకోరు కదా. గతంలో అన్నని అన్నారు, లేకపోతే అన్నని ఏమన్నంటే నేను ఊరుకోను అని ఎందుకన్నారంటే మోహన్ బాబు ఇస్ నాట్ హోల్డింగ్ ఎ ఎంటైర్ ఇండస్ట్రీ కాబట్టి ఆయన మీద అంటాడు. ఆయన పెద్ద ఫరక్ లేదు కదా, ఈయనకు డ్యామేజ్ లేదు కదా. ఈయనకు డ్యామేజ్ ఉంది అని అనుకున్నప్పుడు ఎందుకు అంటాడు? ఇప్పుడు ప్రతిస్పందిస్తే పవన్ కళ్యాణ్ డ్యామేజ్ అవుతుందా? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఆయన ప్రతిస్పందించారు అనుకోండి, ఎవరి మీద ప్రతిస్పందించాలి? బాలకృష్ణ మీద అనాలి. ఎగ్జాక్ట్లీ. బాలకృష్ణ అన్నారు అనుకోండి, అది చిలికి ఏమవుతుంది? గాలివాన అయింది. బాలకృష్ణ ఊరుకుంటారా? ఆయన ఇంకో 10 కామెంట్లు వేస్తాడు. అవునా? అది ఏమైపోతుంది? ఇంటర్నల్ గా రచ్చ. ఆయన తట్టుకోగలుగుతారా వీళ్ళు? చెప్పండి. కానీ చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి ఉన్న బాండింగ్, ఏ బాండింగ్ ఉన్నా, ఈవెన్ చంద్రబాబు నాయుడు అన్నా బాలకృష్ణని కంట్రోల్ చేసే కెపాసిటీ లేదు. కానీ పార్టీలో అంతర్గతంగా చర్చించాల్సిన మాటలు, పార్టీ వేదికల్లో మాట్లాడాల్సిన మాటలు అసెంబ్లీలో మాట్లాడద్దని మౌఖిక ఆదేశాలు చంద్రబాబు ఇచ్చారని తెలుస్తుంది. మీకు పాయింట్ అర్థం కావట్లేదండి. ఇక్కడ మౌఖిక ఆదేశాలు ఇచ్చినంత మాత్రం పాటిస్తారని మీరు అనుకుంటున్నారా? అక్కడ ఉండేది బాలకృష్ణ గారు, జై బాలయ్య అక్కడ ఉండేది, రైట్? ఆయన చిటికేస్తే లైట్ ఆఫ్ అయిపోయింది, చిటికేస్తే లైట్ ఆన్ అయింది. ఆయనని కంట్రోల్ చేయగలుగుతారా వీళ్ళు? ఐ డోంట్ థింక్ సో. బాబు చేస్తారని నెవర్. ఐ డోంట్ థింక్ సో. బాబు మాట వింటారు అని. ఎంతవరకు వింటారు ఎవరైనా? ఇప్పుడు మనమే చిన్నపిల్లలు కాదు, ఇప్పుడు మనం ఉన్నామండి. మనకు అన్నలు ఉన్నారు, బావలు ఉన్నారు, అక్కలు ఉన్నారు, చెల్లెలు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నవాళ్ళు ఉన్నారు, అమ్మలు ఉన్నారు, నాన్న ఉన్నారు, చిన్న పెద్దలు, అందరూ మనకి కుటుంబాలు ఉన్నాయి కదా. వాళ్ళకున్నట్టే మనం కూడా ఎంతవరకు వింటాం? ఒక రేంజ్ వరకే వింటాం. దాటిపోతే చెల్లెలు ఇచ్చిన బావమర్తిగా వినకపోవచ్చు, కూతురు ఇచ్చిన మామగారుగా వినాలిగా. ఈవెన్ దో ఇప్పుడు ఆ లెక్కన తీసుకుంటే ఎన్ని మన మీడియాలో చూడట్లేదు, కూతురు వచ్చిన తల్లిదండ్రులు అల్లుడుల మీద, అల్లుడు ఫాదర్ల మీద ఎగురుతున్నారు కదా. మరి ఎంతసేపు ఈవెన్ దో చేయలేరు కదా. ఆయన నచ్చిన మాట్లాడే కంట్రోల్ చంద్రబాబు చేతిలో లేదంటారా మీరు? నేను అదే అంటున్నా, ఇక్కడ లేదు కాబట్టే ఆయన ఇంకో 1-4 అన్నారు అనుకోండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇంకో మాట అన్నాడు అనుకోండి, నువ్వు మా అన్నని అంటావా, నీ ఇది చేస్తా అంటే ఊరుకుంటారా వాళ్ళు? ఊరుకుంటారా? పవన్ కళ్యాణ్ కంటే కల్ట్ ఫ్యాన్స్ ఎవరుకున్నారో తెలుసా? జై బాలయ్య. అవునా? కనిపించారు కానీ ఆయన ఓ రేంజ్. ఆయన ఒక బ్రాండ్ అండి. నిజం చెప్పాలంటే ఏం బ్రాండ్ అంటే, ఎక్కడికి వెళ్ళినా బాలయ్య అంటే ఒక బ్రాండ్. ఏం బ్రాండ్ అంటే సినిమాలలో సుమోలు వేయాలన్నా, సుమోలు దిగాలన్నా, వైలెన్స్ లాంటి సినిమాలు తీయాలన్నా బాలయ్య అనేది ఒక ట్రెండ్ ఆయనకు వచ్చేసింది. సో అలాంటి మూవీస్ ఎవరు వచ్చినా కూడా బాలయ్య ఇస్ బ్రాండ్ అని అనుకుంటారు. అవునా కదా? మరి ఇంకా అలాంటప్పుడు కల్ట్ ఫ్యాన్స్ ఈయన కంటే ఎక్కువ ఎవరుకున్నారు? బాలకృష్ణ గారికి ఉన్నారు వాస్తవంగా చెప్పాలంటే. ఇంకా అలాంటప్పుడు రేపు ఇది అంటే వ్యూహాత్మకంగా మౌనం పాటించారా, లేకపోతే వ్యూహాత్మకంగా మౌనం పాటించిందే ఇది? ఎందుకంటే మౌనం పాటించకుండా మీరు తిరిగి అటాక్ చేస్తే లైట్ తీసుకున్నారా? లైట్ ఎందుకు తీసుకున్నారు?
ఆ రోజు ఎందుకు లైట్ తీసుకోలేదు, ఈ రోజు ఎందుకు లైట్ తీసుకున్నారు? ప్రత్యర్థి కాబట్టి లైట్ తీసుకోలేదు. ఎగ్జాక్ట్లీ, నేను అదే అంటున్నా. అంటే అక్కడ మీరు ప్రజల కోసం ఏం చేయలే. అయితే ఒక స్టేట్మెంట్ చంద్రబాబు కానీ బాలకృష్ణ కానీ పవన్ కళ్యాణ్ కానీ ఈ జరుగుతున్న బాధ మీద ఇది మా అంతర్గత విషయం అని అంటే టాపికే లేదు కదా. అంతర్గత విషయం అంటే మీ ఇంట్లో ఇష్టమా? మీ ఇంట్లో ఇష్టం అయితే ఇంట్లో మాట్లాడుకోండి. అసెంబ్లీలో కూర్చొని మా అంతర్గత విషయం అంటే ప్రజలు ఊరుకోరు. నా డబ్బుల్ని నేను ఖర్చు పెడితే నేను ట్యాక్సులు కడుతున్నానండి, ఊరికి వచ్చినాయి నాకేమన్నా? మీ ఇళ్ళలో పోయి చెప్పుకోండి, మీ ఇంట్లో కూర్చొని చేసుకోండి. ఓకే, లేదంటే మీ ఇంట్లో డబ్బులు తీసుకొచ్చి మీ దగ్గర ఉన్న ఆస్తులు తీసుకొచ్చి సపరేట్గా మీరు ప్రైవేట్ అసెంబ్లీ కట్టుకొని మీరు మాట్లాడుకోండి. మా డబ్బులతో మేము కట్టించిన అసెంబ్లీని, మా పైసలతో మేము పెట్టిన అసెంబ్లీని, మా పైసలతో మీకు జీతాలు ఇస్తూ మీకు నచ్చింది మాట్లాడడం కోసము, మీ ప్రైవేట్ అఫైర్స్ చేసుకోవడం కోసం అసెంబ్లీ పెట్టింది కాదు కదా. దెన్ ఎవరికైనా రీజనబుల్ ఎక్స్పెక్టేషన్తో పాటు రీజనబుల్ యాంగ్రీ కూడా వస్తుంది. రీజనబుల్ యాంగ్రీ, రీజనబుల్ ఎక్స్పెక్టేషన్స్ రెండు ఈక్వలే. ఎప్పుడు ఇంబ్యాలెన్స్ జరిగినప్పుడు యాంగ్రీ. ప్రత్యర్థికి అవకాశాలు ఇవ్వకూడదని పవన్ వ్యూహాత్మక మౌనం పాటించారా? ఇప్పుడు ప్రత్యర్థులకి అవకాశం ఇవ్వకూడదు అంటే ఆడ ఆల్రెడీ బయట బహిర్గతం అయిపోయింది కదండి. తన ప్రమేయం లేకుండా అయింది. తన ప్రమేయం ఉన్నా లేకపోయినా నిజం అయితే బయటకు వచ్చేసింది. ఇప్పుడు నిజం బయటకు వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఈయన తల ఎక్కడ పెట్టుకోవాలి? రేపు ఇప్పుడు సోషల్ మీడియాలో అడుగుతుంది, ఏమయ్యా నువ్వు ఆ రోజు చెప్పినావు కదా, ఇప్పుడు నువ్వు చెప్పింది అబద్ధం కదా, నీ ఆన్సర్ ఏంటనేది అనుకోండి. అప్పుడు వీళ్ళకి సమాధానం చెప్పాలి, వీళ్ళకి సమాధానం చెప్పాలి. మా అన్నయ్య దండం పెట్టింది అయితే వాస్తవం కదా, అట్లా దండం పెట్టి అడగాల్సిన పరిస్థితి ఏముంది? ఏ దండాలు పెడితే తప్పు ఉంది? ఎక్కడ పార్లమెంట్లో రాసారా? చట్టాలు ఏమైనా రాసారా? లేదా నువ్వేమైనా బుక్ రాసావా? దండం పెడితే తప్పు అనేది ఎక్కడైనా రాసారా? లేదు కదా. నువ్వు క్రియేట్ చేసావు. దండం పెడితే తప్పు అనేది నువ్వు క్రియేట్ చేసావు. అంటే మన సాంప్రదాయం ప్రకారము పెద్దలైనా చిన్నలైనా నమస్కారం పెట్టుకోవడం అనేది కామన్. ఒకరు నమస్కారం ఒకలా పెడతారు, ఒకరు నమస్కారం ఇంకోలా పెడతారు, ఇంకొకరు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అనేది అంటే అక్కడ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ డిఫరెంట్ ఉంటాయి. ఇప్పుడు స్టార్టింగ్ లో మీరు వస్తారు, నమస్తే బాలగారు అంటారు, నేను నమస్తే బాలగారు అంటాను, నమస్తే బాలగారు అంటాను. అది అయిపోయింది. టాపిక్ మాట్లాడేటప్పుడు ప్రాధాయపడటం కింద ఆ యాంగిల్ వెళ్ళింది కదా. ఇప్పుడు ఎవరైనా అంటే మీరేంటి ప్రాధాయపడము ఇన్ ద సెన్స్, మీరు తండ్రి స్థానంలో ఉన్నారు, ఇండస్ట్రీకి రాష్ట్రానికి తండ్రి స్థానంలో ఉన్నారు, ముఖ్యమంత్రి కాబట్టి మీరు ఇది చేస్తే చాలా బాగుంటుందని ఓపెన్ గా ఆ వాయిస్ మనం విన్నాం ఆ రోజు. అవును. అంటే ఇప్పుడు ఒక చిరంజీవి అంటేనే నొప్పి, కామన్ మ్యాన్ అంటే నొప్పి లేదా నీకు? ఎవరన్నా నిన్ను అంటున్నారు కదా కామన్ మ్యాన్స్, అయ్యా దండమయ్యా నీకు చెయ్యవయ్యా అని చెప్పేసి అని. మరి వాళ్ళని నువ్వు కించపరిచినట్టు కాదా? ప్రజలు నమస్కారం పెట్టి అయ్యా నువ్వు చెయ్యవయ్యా అని మొత్తుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళని కించపరిచినట్టే కదా. మరి వాళ్ళు ఫీల్ అవ్వరా? మీ అన్న ఫీల్ అవుతేనే నీకు నొప్పి వస్తుందా? ప్రజల కోసం నువ్వు గుడ్డలు చింపుకొని నేను ఏదైనా చేస్తానంటావు కదా. కామన్ మ్యాన్ ని చిరంజీవిని ఒక్క దాటి డిఫరెన్స్. కేంద్ర మంత్రి, కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు, పార్టీ మాజీ పార్టీ అధ్యక్షుడు, సో వాట్, లెజెండరీ యాక్టర్, సో వాట్. అయితే ఏంటంటే సామాజిక కార్యకర్త. ఎవరైనా మనిషి పొద్దున లేచిన తర్వాత బ్రష్ చేయాల్సిందే, ఏదో ఒక బ్రేక్ఫాస్ట్ చేయాల్సిందే, ఏదో ఒక లంచ్ చేయాల్సిందే, ఏదో ఒక డిన్నర్ చేయాల్సిందే, ఏదో ఒక సందర్భంలో నేచర్కి వెళ్ళాల్సిందే, మళ్ళీ బ్యాక్ రావాల్సిందే, నిద్రపోవాల్సిందే, లేయాల్సిందే. ఇవి రెగ్యులర్ టైమింగ్ ఎవరికైనా ఒకటే. నీ దగ్గర డబ్బులు ఉన్నాయని నువ్వు తోపా? సోషల్ లెగసీ ఏముండదా? అసలు ఏంటి సోషల్ లెగసీ ఏంటి? నేను యాక్సెప్ట్ చేయకుండా నీకు ఎక్కడి నుంచి లెగసీ వస్తుంది? కామన్ మ్యాన్ ని నేను యాక్సెప్ట్ చేయకపోతే నీకు లెగసీ ఎక్కడిది? చేశారు. నేను దట్స్ వాట్ నేను అదే అంటున్నాను. అలాంటప్పుడు ఎవరికి విధేయతగా ఉండాలి? కామన్ మ్యాన్ ఉంటారు కదా. మరి నువ్వేమైనా పంచి దిగి వచ్చినావా? ఎవరైనా ఈవెన్ చీఫ్ మినిస్టర్ అయినా మన రాజ్యాంగం ప్రకారం ఇద్దరికే ఇమ్యూన్ ఉంది, ఇద్దరికే మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎవరెవరికి? రాష్ట్రపతికి, గవర్నర్కి. ఎందుకంటే రాష్ట్రానికి ఫస్ట్ సిటిజన్, దేశానికి ఫస్ట్ సిటిజన్. రిమైనింగ్ మిగతా వాళ్ళందరూ ఎవరు? సర్వెంట్ ఆఫ్ ద పీపుల్. కావాలంటే మీరు చూసుకోండి, మీరు రికార్డులో చూసుకోండి. సర్వెంట్ ఆఫ్ ద పీపుల్. సర్వెంట్ ఆఫ్ ద పీపుల్ అయినప్పుడు మీరు ఎవరికి సర్వెంట్లు? సర్వెంట్లు నమస్కారాలు పెట్టాలా, ఓనర్లు నమస్కారాలు పెట్టాలా? మీరు చెప్పండి నాకు. నా స్ట్రైట్ క్వశ్చన్ అండి. సర్వెంట్ నమస్కారాలు పెట్టాలా, ఓనర్ నమస్కారం పెట్టాలా? ముఖ్యమంత్రి సర్వెంటే కదా. కదా. ఇక్కడ ఆయన పబ్లిక్ ఒక జోనర్ కి సంబంధించి ఒక సినిమా వర్గానికి ఎవరు పెట్టమన్నారండి? ఎవరు పెట్టమన్నారు? ఇప్పుడు మిగతా వాళ్ళు ఎవరు పెట్టలేదు, వాళ్ళు అడగట్లేదా, వాళ్ళు మాట్లాడట్లేదా? నేను ఎవరు పెట్టమన్నాడు? కాబట్టి మనం పవన్ కళ్యాణ్ మౌనం మీద మాట్లాడుతున్నాము. ఈ మౌనం మీద కాపు నాయకులు కూడా గురుగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ సరిగ్గా ధీటుగా చెప్పలేదు. ఓకే, కాపుల విషయానికి వస్తే గుర్రుగా ఉండడం కాదండి, కాపులు మొత్తం ఇప్పుడు ఆల్మోస్ట్ యాంటీగా ఉన్నారు. ఎందుకంటే కాపుల యొక్క కనీసము ఎలక్షన్స్ ముందని చెప్పిన మాట ఏంటంటే
కుల భావనైనా తెచ్చుకొని మీరు గెలిపించండి అని అన్నారు. ఎవరు? పవన్ కళ్యాణ్. ఓకే, ఈ రోజు కాపుల్ని కులాన్ని వాడుకున్న పవన్ కళ్యాణ్ ఏదైతే ఉందో, కాపుల రిజర్వేషన్ గురించి ఈ రోజు పవర్ వచ్చిన తర్వాత ఎందుకు ఈ రోజు మౌనంగా ఉన్నాం? ఎందుకు కాపుల గురించి పట్టించుకోవట్లేదు? కాపుల వెల్ఫేర్ ఎందుకు చేయట్లేదు అని కాపుల పెద్దలందరూ కూడా గుర్రుగున్నారు. ఎందుకంటే ఇప్పుడు నిన్ను గెలిపించి ఉపయోగం ఏంటి? యూజ్ ఏముంది కాపులకి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక కమ్యూనిటీకి, జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇంకొక కమ్యూనిటీకి, ఇంకొక వ్యక్తి వస్తే ఇంకొక కమ్యూనిటీకి, అది కామన్గా అది సెట్ అయిపోయింది, అది మైండ్లో వెళ్ళిపోయింది. అలాంటప్పుడు ఇప్పుడు కాపుల్లో లేదనుకున్నారు, కాపుల్లో నుంచి ఒక వ్యక్తి కూడా వచ్చారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఈక్వల్ టు సీఎంగా వచ్చేసారు. మరి మీరేం చేసినట్టు? ఎవరైనా అది కామన్గా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, మరి మీరేం చేసినట్టు? ఖచ్చితంగా వాళ్ళు గురుగానే ఉంటారు. మరి అందరినీ కాదనుకొని కాపుల్లో ఉన్న చాలా మందిని పక్కన పెట్టేసి మిమ్మల్ని లీడర్ చేసినప్పుడు. కానీ రాజకీయ వర్గాల్లో చర్చ ఏంటంటే ఇప్పుడు ఈ వచ్చిన అవకాశం ద్వారా కూటమిలో బేటర్లు వారటానికి వైసీపీ ఎదురు చూస్తోంది. ఆబ్వియస్లీ రాజకీయ పార్టీలు రాజకీయంగా ఆలోచిస్తాయి, ఇది ఒక అవకాశంగా చూస్తోంది అనే భావన. సార్ పొలిటికల్ పార్టీస్ ఉండేది పాలిటిక్స్ చేయడం కోసమే సార్. వాళ్ళు ఏం ఫ్రీగా ఇంట్లో కూర్చొని మీరు చెప్పిందంట అవునా ఓకేనా అని అనుకోరు సార్. పొలిటికల్ పార్టీస్ ఉండేది రాజకీయాలు చేయడం కోసమే, రాజకీయాలు చేస్తాయి అవి. నువ్వు చెప్పే ప్రతి మాటని వాళ్ళు అడ్వాంటేజ్ ఉంటే వాడుకుంటారు, వాడుకోకుండా ఎందుకుంటారు? అలాంటప్పుడు నువ్వు చెయ్యకు, నువ్వు మంచి రాజకీయాలు చేయి, నీతిమైన రాజకీయాలు చేయి, సమగ్రమైన రాజకీయాలు చేయి, ప్రజలకు కావాల్సిన పనుల మీద రాజకీయాలు చేయి, ప్రజలకు ఉన్న సమస్యల మీద రాజకీయాలు చేయి, ప్రజల యొక్క భవిష్యత్తు గురించి, డెవలప్మెంట్ గురించి, దాని గురించి రాజకీయాలు చేయి. అప్పుడు వాళ్ళకి ఛాన్స్ లేదు కదా. నువ్వు చేయకపోతే వాళ్ళకి ఛాన్స్ వస్తుంది, నువ్వు చేసే పనుల వల్ల వాళ్ళకి అవకాశం దొరుకుతుంది, నువ్వు చేయకపోతే. సో ఇన్ఎఫిషియన్సీ ఎవరి దగ్గర ఉంది? నీ దగ్గర ఉంది. ఇన్కాంపిటెన్సీ ఎవరి దగ్గర ఉంది? నీ దగ్గర ఉంది. నీ దగ్గర తప్పులు పెట్టుకొని నువ్వు ఇంకొకరిని ఎత్తి చూపడం అన్నది ఎంతవరకు కరెక్ట్? హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.